ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెర్టీ9 క్లినిక్ నిపుణులు డాక్టర్ కావ్యారెడ్డి కుమ్మల, డాక్టర్ పాల కీర్తి మాట్లాడుతూ జీవన శైలి మార్పులు, నైట్ షిఫ్ట్లు, ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం, పురుషుల్లో వీర్య నాణ్యత తగ్గడం వంటి కారణాల వల్ల సంతానలేమి సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. చేయడానికి మీడియా వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఫెర్టీ9 హాస్పిటల్ అనేది గత 10 years గా పిల్లలు లేని కపుల్స్ కి వాళ్ళకి మేము హెల్ప్ చేయడం అనేది, ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ లో భాగంగానే చాలా రీసెర్చ్ అండ్ పేషెంట్ కి సంబంధించిన ఇష్యూస్ పైన రీసెర్చ్ చేసేసి వాటి మీద పేపర్స్ కూడా మేము డిఫరెంట్ కంట్రీస్ లో ప్రెజెంట్ చేయడం అనేది జరిగింది. లైక్ ఎష్రే, ఆస్పైర్ అనే కాన్ఫరెన్సెస్ లో ఫెర్టీ9 హాస్పిటల్స్ పేపర్ ప్రెజెంటేషన్స్ అండ్ ఓరల్ ప్రెజెంటేషన్స్ కూడా చేయడం అనేది జరిగింది. ఈ పేపర్ ప్రెజెంటేషన్స్ మూలంగా హాస్పిటల్ కి కానీ పేషెంట్స్ కి కానీ జరిగే యూజెస్ ఏంటి అంటే, అసలు ఏ ప్రాబ్లమ్స్ మూలంగా పేషెంట్స్ వస్తున్నారు, ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, అవి చూసుకుని వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి రిజల్ట్ అనేది వస్తుంది, వీటిపైన మనం రీసెర్చ్ అనేది చేసి ఒక కంక్లూజన్ కి వచ్చేసి ఆ పర్టికులర్ ఏరియాస్ లో ఉన్న పేషెంట్స్ కి అది హెల్ప్ఫుల్ గా ఉంటుందని మెడికేషన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో ప్రెజెంట్ చేయడం అనేది మేము చాలా హానరబుల్ గా ఫీల్ అవుతున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం ఫెర్టీ9 హాస్పిటల్స్ లో జనరల్లీ ఐవీఎఫ్ కి వచ్చే వాళ్ళు మామూలుగా భయపడేది ఏంటి, ఇంజెక్షన్స్ కి భయం వేస్తుంది, ఇంజెక్షన్స్ పెయిన్ఫుల్ ఉంటాయా అని ఆలోచిస్తారు. జనరల్ ప్రెసెంట్ కండిషన్స్ లో ఏంటంటే విత్ ఎవ్రీథింగ్ సైన్స్ అనేది, డిఫరెంట్ టెక్నాలజీ అనేది అడ్వాన్స్ అవుతూ వస్తుంది. ప్రీవియస్ గా ఇంజెక్షన్స్ తో ఇచ్చే ఏదైతే ఐవీఎఫ్ ప్రొసీజర్ ఉందో, నౌ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ నీడిల్ ఫ్రీ ఇంజెక్షన్స్ కూడా వచ్చాయి. ఈ నీడిల్ ఫ్రీ ఇంజెక్షన్స్ అనేవి రీసెంట్ అడ్వాన్సెస్ లో భాగంగా పేషెంట్స్ కి పెయిన్ అనేది లేకుండా త్రూ అవుట్ ద ప్రొసీజర్, త్రూ ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది పెయిన్ లేకుండానే పేషెంట్ కి అందుబాటులో వస్తుంది అనమాట. ఇవి ఫెర్టీ9 అన్ని ఫర్టిలిటీ సెంటర్స్, 11 ఫర్టిలిటీ సెంటర్స్ లో నీడిల్ ఫ్రీ ఇంజెక్షన్స్ అనేవి అవైలబిలిటీ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈరోజు జూలై 25 వరల్డ్ ఐవీఎఫ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో అందరూ కపుల్స్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడడానికి సంకోచిస్తూ ఉంటారు. సో ఇన్ఫర్టిలిటీ అనేది ఎవరి తప్పు కాదు, ఇట్ ఇస్ నాట్ ది మిస్టేక్ ఆఫ్ వైఫ్ ఆర్ హస్బెండ్. ఓకే, ఎవరిలో అయినా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళి సంప్రదించడం, సరైన ఎవాల్యుయేషన్ చేయించుకోవడం, ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా అవసరం. సో ఇన్ఫర్టిలిటీ చాలా కాజెస్ ఉంటాయి. ఒకటి ఏజ్ ఫ్యాక్టర్ కానీ, లేకుంటే పీసీఓడి, ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉంటుంది. మేల్ ఫ్యాక్టర్ వల్ల ఇలా చాలా కాజెస్ ఉంటాయి. సో ఇన్ఫర్టిలిటీ అంటే తొందరగా లైక్ ఒక కపుల్ 1 year మ్యారేజ్ తర్వాత 1 year కరెక్ట్గా ట్రై చేసి అప్పటికి కూడా కన్సీవ్ అవ్వలేదు అంటే వాళ్ళు హాస్పిటల్లో డాక్టర్ని సంప్రదించి సరైన ఎవాల్యుయేషన్ అండ్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వాళ్ళకి సక్సెస్ అనేది ఉంటుంది. అండ్ ఎవ్రీ కపుల్ డజంట్ నీడ్ ఐవీఎఫ్. కొంతమంది సరైన ట్రీట్మెంట్తో న్యాచురల్గా కన్సీవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవ్రీ పేషెంట్ అండ్ ఎవ్రీ కపుల్ స్టోరీ is different. So the main thing is early evaluation and treatment is the main thing in IVF. Thank you. డాక్టర్ కీర్తి. సో ఈరోజు మనం జూలై 25 వరల్డ్ ఐవీఎఫ్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఈరోజు మనకు ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ అనమాట, లూయిస్ బ్రౌన్ 1978లో ఫస్ట్లో ఇంగ్లాండ్లో పుట్టింది. సో అప్పటి నుంచి ఎవ్రీ జూలై 25 మనం వరల్డ్ ఐవీఎఫ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక అవేర్నెస్ కోసం. సో ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ ఐవీఎఫ్, ఐయుఐ ట్రీట్మెంట్స్ ఇలా అనగానే ఎవరికి చెప్పుకోవడానికి ఇష్టపడరు, హాస్పిటల్కి రావడానికి కూడా ఇష్టపడరు. సపోజ్ అదే ఒక పేషెంట్కి మీకు ఫీవర్ వచ్చింది అనుకోండి, ఈజీగా హాస్పిటల్కి వెళ్తారు, చూపించుకుంటారు. బట్ ఐయుఐ, ఐవీఎఫ్ ఇలాంటి ట్రీట్మెంట్స్ వినగానే సో చాలా మందికి ఏంటంటే ఒక ట్యాబు అంటారు, అలా చెప్పుకోవడానికి ఇష్టపడరు, ట్రీట్మెంట్కి వెళ్ళడానికి ఇష్టపడరు. సో ఇలాంటి డేస్ మనం సెలబ్రేట్ చేసుకుంటే అట్లీస్ట్ ఇలాంటి అవేర్నెస్ చాలా మందికి వెళ్తుంది. సో మెయిన్గా ఫర్టిలిటీ అవేర్నెస్ కోసం మనము ఇలాంటి డేస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో అందుకోసమనే ఫెర్టీ9 ఈరోజు ఈ ప్రోగ్రామ్ అది కండక్ట్ చేస్తుంది. సో డాక్టర్ కావ్య గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్లు, సో ఫెర్టీ9 అంటే అకాడమికల్లీ చాలా స్ట్రాంగ్. సో చాలా రీసెర్చ్ పేపర్స్ అనేవి రీసెంట్గా చాలా గ్లోబల్ ప్లాట్ఫామ్లో ఎష్రే అండ్ ఆస్పైర్ ఇలాంటి కాన్ఫరెన్సెస్లో మనం ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. సో ఇలాంటి ప్రజెంట్ చేయడం వల్ల మనం పేషెంట్కి ఇంకా బెటర్ సక్సెస్ రేట్ అందివ్వచ్చు. సో పేషెంట్స్కి మనం ఇంకా ఎంత బెటర్ క్వాలిటీ కేర్ అందివ్వగలము అనేది ఒక కంటిన్యూస్గా మేము రీసెర్చ్ అనేది చేస్తూ ఉన్నాం. సో ఫ్రమ్ అవర్ డాక్టర్ సైడ్ క్లినికల్ టీమ్ నుంచి చాలా రీసెర్చ్ పేపర్స్ అనేవి మేము పబ్లిష్ చేసి గ్లోబల్ ప్లాట్ఫామ్లో
ఇవ్వడం అనేది జరిగింది. అండ్ దిస్ ఈస్ ద గుడ్ ఒక ప్రౌడ్ మూమెంట్ అనమాట 49కి. సో అనదర్ ఇష్యూ అంటే రీసెంట్ గా మనకు ట్రెండింగ్ గా ఉన్న ఇష్యూని కూడా వీ వాంట్ టు అడ్రస్. సో దట్ ఈస్ సో ఈ మధ్య చాలా మంది లేట్ గా మ్యారేజెస్ చేసుకుంటున్నారు. సో అలా చేసుకోవడం వల్ల బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దాన్ని మనం ప్రివెంట్ చేయగలమా? సో కొంతమంది అంటే అందరు కపుల్స్ ఎవరు లేట్ గా అదే పనిగా మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకోరు. సో వాళ్ళకి ఒక ట్రస్టెడ్ పార్ట్నర్ దొరక్క ఇటువంటి ఇష్యూస్ చాలా ఉంటున్నాయి. సో ఇది మా పర్సనల్ ఒపీనియన్ కాదు. సో మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ వాళ్ళు చెప్పిన ఇష్యూస్ అన్నమాట. సో అప్పుడు మనకున్న టెక్నాలజీ వైపు నుంచి మనం ఏం చేయగలము వాళ్ళకి అంటే, మనకు ఇప్పుడు రీసెంట్ గా అవైలబుల్ లో ఎగ్ ఫ్రీజింగ్, స్పర్మ్ ఫ్రీజింగ్ అండ్ ఎంబ్రియో ఫ్రీజింగ్ ఇవి మనకు అవైలబుల్ లో ఉన్నాయి. సో ఇటువంటి వాటి ద్వారా ఈవెన్ మీరు లేటర్ స్టేజెస్ లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్నా కూడా మనకి సైన్స్ అనేది ఇలా హెల్ప్ చేయగలుగుతుంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎనీ సైన్స్ ఏ టెక్నాలజీ అయినా ఇట్ షుడ్ బి వెల్ఫేర్ ఫర్ ద సొసైటీ. సో ఇలా ఎగ్ ఫ్రీజింగ్, స్పర్మ్ ఫ్రీజింగ్ మీరు ఎవరైతే ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకుందాం అనుకుంటున్నారు, లేదా కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి, మీకు లేట్ గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, సో ఇటువంటి కపుల్స్ కానీ ఇటువంటి పర్సన్స్ కానీ మీరు ఇలాంటి ఫ్రీజింగ్, ఎగ్ ఫ్రీజింగ్, స్పర్మ్ ఫ్రీజింగ్ ఆర్ మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని రీజన్స్ వల్ల కొంతమంది లేట్ గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటుంటారు. సో ఇటువంటి వాళ్ళకి ఎంబ్రియో ఫ్రీజింగ్, సో ఇటువంటివి టెక్నాలజీ మనకి అందుబాటులో ఉంది. సో ఇటువంటివి యూజ్ చేసుకోవడం వల్ల మీరు కరెక్ట్ గా ఉన్న రీప్రొడక్టివ్ ఏజ్ లోనే ప్లాన్ చేసుకుంటే ఫ్యూచర్ లో మీకు ఆ కెరీర్ మీరు పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ మీరు ఫ్యూచర్ లో ఫర్టిలిటీకి యూజ్ అవుతుంది. సో అనదర్ లాస్ట్ థింగ్ ఈజ్, సో చాలా మంది పేషెంట్స్ మనం వింటూ ఉంటాం, కొంతమందికి రిపీటెడ్ గా అబార్షన్స్ అవుతుంటాయి, కొంతమందికి రిపీటెడ్ గా ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. సో వీటిని రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటారు. సో ఈ ఐవీఎఫ్ డే సందర్భంగా 49 నుంచి సో వీఆర్ కండక్టింగ్ ఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఆర్ఐఎఫ్. అంటే ఎక్కువ సార్లు ఇలా ఐవీఎఫ్ విఫలమయ్యే పేషెంట్స్ కోసము ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా వీఆర్ కొలాబరేటింగ్ విత్ ఇంకొంతమంది ఎక్స్పర్ట్స్ తో కలిపి ఇలా రిపీటెడ్ గా ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యే వాళ్ళకు అండ్ ఎక్కువ సార్లు అబార్షన్స్ ఇలా అయ్యే వాళ్ళకు ఇంకా మేము ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేయడానికి కానీ, లేదంటే వాళ్ళకి ఇంకా బెటర్ కేర్ అందివ్వడానికి కానీ ట్రై చేస్తున్నాం. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఓపెన్ చేయడం అనేది జరుగుతుందండి. మెయిన్లీ ఏంటంటే ఐవీఎఫ్ కి వెళ్ళినప్పుడు ఫెయిల్యూర్ అనేది చూడటము పేషెంట్ కి చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని మెయిన్లీ అడిగే క్వశ్చన్ ఏంటి, మేడం ఎందుకు ఫెయిల్ అయింది? కొంతమంది న్యాచురల్ గా కూడా కన్సీవ్ అయిన తర్వాత రిపీటెడ్ గా అబార్షన్స్ అనేవి అవుతుంటాయి అనమాట. వీటిని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అంటారు. ఇవి సర్టెన్ కండిషన్స్ ఇంకా డెవలప్మెంట్ లో ఉన్నాయి, వీటి మీద ఇంకా ఇన్నోవేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో వీటి మీద కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేవి మేము సపరేట్ గా ఓపెన్ చేయడం ద్వారా ఈ పర్టికులర్ కపుల్స్ ఎవరైతే మా దగ్గరికి వస్తారో వాళ్ళకి డిఫరెంట్ టెస్ట్ అనేది అవైలబిలిటీలోకి వస్తుంది. లైక్ ఇమ్యునాలజికల్ టెస్ట్లని, క్యారియోటైపింగ్ అని, కొన్ని జెనెటికల్ టెస్ట్లు అనేవి అవైలబిలిటీలోకి తీసుకుని వచ్చి వాళ్ళకి అసలు ఎందుకు ఈ ప్రెగ్నెన్సీ లాసెస్ అనేవి జరుగుతున్నాయి, అవి రిపీటెడ్ గా జరగడం అనేది మనం ఏమైనా అరికట్టగలమా అనే వాటిపైన కూడా మనం దృష్టి సాధించడానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఆల్ ఫర్టిలిటీ సెంటర్స్ 49